వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. అర్థమైతే వీళ్ళని ఏమనాలో మీరే చెప్పండి. ఉండటానికి మాత్రం డివైస్ ఒకటే, కానీ దీన్ని 5 రకాలుగా వాడుకోవచ్చు. రెగ్యులర్ గా మనము 2 చేతులతో పట్టుకొని ఆడుకునే గేమింగ్ కన్సోల్స్ ఉంటుంది సరే, అలా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఫ్లిప్ చేశారనుకోండి, డ్యూయల్ సెటప్ లాగా, అంటే కింద మీరు గేమ్ ఆడుతూ పైన మీరు మల్టీ టాస్కింగ్ కోసం ఇంకొక వర్క్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ టోటల్ 11.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ తోటి మ్యాసివ్ ఇన్ హ్యాండ్ గేమింగ్ కన్సోల్ మీరైతే తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ గేమింగ్ కన్సోల్స్ రెండింటిని మీరు కంబైన్ చేసి దాన్ని నార్మల్ గా ఒక స్క్రీన్ గా, అలాగే కన్సోల్ ని రిమోట్ లాగా యూజ్ చేస్తూ మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఆగండి ఇంకా అవ్వలేదు. అండ్ దీన్ని పక్కకు పెట్టి దీనికి ఒక కీబోర్డ్ అటాచ్ చేశారనుకోండి, మినీ కంప్యూటర్ తయారైపోయింది. సో డివైస్ ఒకటే, బట్ మల్టిపుల్ గా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సూపర్ క్రేజీ కదా. ఇంతకీ ఇది ఏందని అనుకుంటున్నారా? లెనోవో MWC లో రివీల్ చేసినటువంటి లెనోవో గో ఫోల్డ్. ఇది వైల్డెస్ట్ గేమింగ్ డివైస్ ఇప్పటిదాకా లాంచ్ అయినటువంటి వాటన్నిటిలో. అండ్ దీన్ని 2027 కల్లా కమర్షియల్ రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఇది MWC డిస్ప్లే చేశారు. దీని ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఆగండి, చూసి వెళ్ళిపోతారు. ఇలాంటి అమేజింగ్ స్టఫ్ కోసం ఇప్పుడే అకౌంట్ ఫాలో కొట్టేసేయండి.